కర్కాటక రాశి మంత్రము. సత్యేనోత్తభితా భూమిః సూర్యేణోత్తభితా ద్యౌః ఋతేనాదిత్యాస్తిష్టन्ति దివి సోమో అధిశ్రితః సోమేనాదిత్యా బలినః సోమేన పృథివీమహి అధో నక్షత్రాణమేషాం ఉపస్థే సోమ ఆహితః సోమం మన్యతే పపివాన్ యత్సంబింష యంత్యోషధిం సోమం యం బ్రహ్మణో విదుః న తస్యాస్నాతి కశ్చన సత్యము చేత భూమి నిలిచియున్నది, సూర్యునిచే ద్యులోకము నిలిచియున్నది, ఋతముచే ఆదిత్యులు నిలిచిరి, దివిలోకము సోమునిచే అధిష్ఠింపబడి ఉన్నది, సోమునిచే ఆదిత్యులు బలవంతులైరి, సోముని వలన పృథివీ పరిమాణము పొందుచున్నది. ప్రస్తుతము సోముడు నక్షత్రముల మధ్య నిలిచియున్నాడు. రసమును పిండుటయే సోమరసము త్రాగినట్లుగా భావింపబడుచున్నది. కాని గురువు అనుగ్రహముతో బ్రహ్మమును తెలిసిన వారే తప్ప సోమమును రుచి చూడలేరు. కర్కాటక రాశి పూర్ణిమ. మనందరికీ మనసులో ఒక శంక కలగవచ్చు.
కారణం ఏంటి అననంటే, అంటే మొన్న మనము చేసుకున్నాం గదండీ! మళ్ళా కర్కాటక రాశి ధ్యానము, పూర్ణిమ అని జెప్పి అనుకుంటున్నాం అని అనుకోవచ్చు. కానీ మాస్టర్ గారు అక్కడ మనకి సూచించేటటువంటి విషయం ఏంటి అననంటే, చేసిన సాధన సరిపోలేదు. మరల అంటే ఇంకా సరిపోదు కాబట్టి మరల ఇంకొకసారి చెయ్యండి అని చెప్పడం కావచ్చు. వీటన్నింటికంటే పైన ఉన్నటువంటి విషయం ఏంటి అననంటే ఆషాఢ పూర్ణిమ. ఈ ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమగా ప్రతి ఒక్కళ్ళ చేత అంటే ఈ భారతీయ సంప్రదాయంలో మనకి ఈ గురు పూర్ణిమ అనేటటువంటిది ఎంతో విశిష్టత కలిగి ఉన్నటువంటి పూర్ణిమ. అయితే అది కర్కాటక రాశిలో రావటం, ఈ కర్కాటక రాశికి మళ్ళా మనకి దీంట్లో రావటం ఇవన్నీ కూడా ఏంటి అననంటే, ప్రతిదానికి కూడా ఒక విశేషము అనేటువంటిది కలిగి ఉంటుంది. దాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం కనుక చేస్తే ఏమవుతుంది అననంటే, మనం దాన్ని తెలుసుకోవటం చేత మనకి ఏది అందివ్వబడుతోంది పైనుంచి అనేది అవగతం అవుతుంది. అంటే ఈ కర్కాటక రాశిలో ఏం చెప్తున్నారు? ఈ సోముడు దీనికి సంబంధించినటువంటి విషయము చెప్పబడుతోంది మొత్తం. అంటే సోముడు ఏ రకంగా పనిచేస్తున్నాడు? ఆయన నిర్వర్తించేటటువంటి పని ఏంటి? ఇవన్నీ కూడా చెప్పబడే టటువంటి విషయాలు ఇందులో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సోముడు అననంటే ఈ సృష్టి వ్యక్త స్థితిలోకి రావడానికి విశ్వే దేవతలు కారణంగా ఉంటూ ఉంటే, ఆ విశ్వే దేవతల్లో ఒకడైనటువంటి వాడు సోముడు. మామూలుగా చంద్రుడు చెప్పబడతాడు. మన భౌతిక కక్ష్యకి పితృదేవతల రూపంలో చంద్రుడు చెప్పబడితే, పై స్థితిలో ఉన్నప్పుడు అంటే పితృదేవతల కంటే పైన అంటే మన స్థాయికి సంబంధించినంత వరకు పితృదేవతలని మనం ఇలా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ సృష్టి ఇవి భౌతికంగా భూమి మీదకి రావడానికి కారణం ఏమిటి అననంటే ఒక్కటే అక్కడ కారణం. అది మనకి ఈ సాధన చేసుకుంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా అది అందివ్వబడేటటువంటి విషయం.
అది ఎలా సాధ్యపడుతుందండి అనంటే, మనకి చెయ్యవలసినటువంటి విషయం మొత్తం అంతా కూడా ఇచ్చేశారు. అలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతోంది అనంటే, మనము దానికి అనుగుణంగా ఉంటున్నామా లేదా? దానికి తగ్గట్టుగా మనం చేస్తూ ఉన్నామా లేదా? ఇది ప్రధానంగా నిర్వర్తించవలసినటువంటిది. అలా ఉంటూ ఉన్నప్పుడు మొత్తం అన్నీ కూడా దానికి తగ్గట్టుగా ఉంటూ ఉంటాయి. పైనుంచి వచ్చినటువంటి దాన్ని అదే చెప్తున్నారిక్కడ. సోమం యం బ్రహ్మణో విదుః. ఏంటి? పైనుంచి వచ్చినటువంటిది ఏమిటి అననంటే గురువు యొక్క ఆజ్ఞ, అనుగ్రహము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే ఉండాలి. యం బ్రహ్మణో విదుః. గురువు ఎటువంటి స్థితిలో ఉండి చెప్తాడు అననంటే, ఈ సృష్టి మొత్తము గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వరః అని చెప్తున్నాం. అక్కడితో ఆగలేదు. గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే ఈ సృష్టి మొత్తము దిగి రావడానికి కారణంగా ఉన్నటువంటిది పరబ్రహ్మ స్వరూపము అని ఎవరినైతే అంటున్నామో ఆయన సాక్షాత్తు గురువు. ఆయన యొక్క అనుగ్రహము గనక మనకి ఉన్నట్టయితే అన్నీ కూడా సాధ్యపడతాయి. అది అక్కడ చెప్పినటువంటి విషయం. నతస్యా స్నాతి కశ్చన అననంటే ఎవరికైతే ఇటువంటి అనుగ్రహం కలుగుతుందో వాళ్ళకి అసలు మొత్తం అంతా కూడా దాని ఆవిర్భావము అన్నీ కూడా కనపడతాయి. అందుకని శైలపుత్రి అమ్మవారు వీళ్ళకి చెప్పిన ఆ ఋషులు వీళ్ళందరూ ఎవరు? పరాశరుడు, సనత్కుమారుల వారు, సనత్ సుజాతల వారు వీళ్ళందరూ అంటే మామూలుగా మనం చెప్పుకునే వాళ్ళు కాకుండా వీళ్ళు సృష్టికి మూలంగా ఉండి నిర్వర్తిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి ఆవిడ చెప్పింది ఏమిటి అననంటే, మీరు దీన్ని కనక శ్రద్ధగా చేసినట్లయితే పరమాత్మ భూమి మీదకి దిగి రావటం వేదం అనంటే ఏమనుకుంటున్నావు? మంత్రము దాని అర్థము కాదు. సాక్షాత్తు పరమాత్మ మొత్తము మనకి కనిపిస్తూ ఉన్నటువంటి ఈ ప్రపంచం, ఈ మొత్తం అంతా కూడా జీవులు, చరములు, అచరములు అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ రూపంగా పరమాత్మ దిగి రావటం అనేటటువంటిది ఒకటి ఉన్నది. అది మనకి దర్శనం కావాలి. అంటే ఈ సృష్టిలోకి ఆయన ఏ రకంగా దిగి వస్తున్నాడు అనే విషయం మనకి తెలియాలి అననంటే ఈ సప్తాహ యజ్ఞాన్ని చెయ్యండి. నారద మహర్షిచే మీకు చెప్పబడినటువంటిది ఏదైతే ఉన్నదో నారదుడు చెప్పిన దాన్ని నేను చెప్పడమేమిటి అనే మాటగా కాక ఆవిడ చెప్పినటువంటి విషయం అది. అంటే స్థాయి కంటే వాడు కింద స్థాయిలో ఉన్నవాడు వాడు చెప్పాక నేను చెప్పడం ఏంటి, ముందు నేను చెప్పాలి. ఈ వీళ్ళు అవన్నీ కూడా దాటిన వాళ్ళు. మనం ఇంకా అక్కడక్కడే పట్టుకుని పోస్ట్‌ల ప్రకారం వేళ్లాడుతూ ఉంటున్నాం కానీ, వీళ్ళు ఆ స్థితికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళల్లో ఉండేటటువంటిది ఒక్కటే నేచర్. ఎంత హంబుల్‌గా ఉంటూ ఉంటే, ఎంత వినయంగా ఉంటూ ఉంటే, పరమాత్మ యొక్క అనుగ్రహము అంతగా ఉంటుంది అని విషయం వాళ్ళకి తెలుసు. అందుచేత వాళ్ళల్లో నేను పెద్ద, నువ్వు తక్కువ, నువ్వెక్కువ ఇవన్నీ ఉండవు వాళ్ళల్లో. అందుకనే ఉండవు. దానికి అనుగుణంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా వాళ్ళ జీవనాన్ని కూడా సాగిస్తూ ఉంటారు. జీవితం అంటే ప్రత్యేకంగా మనకి ఉన్నట్టుగా వాళ్ళకేం ఉండదు. వాళ్ళకుండేది ఒకటే ఒకటి. ఏంటి అననంటే
వాళ్ళు చేసేటటువంటి పని ఏదైతే ఉన్నదో, చేయవలసినటువంటిది, చేసేటటువంటిది, అది ఏదైతే ఉన్నదో దానికి, అంటే ఈ సృష్టి ప్రణాళికగా పరమాత్మ చేత అందివ్వబడినటువంటి విషయం ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా వెళ్ళిపోతూ ఉండటం తప్ప ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు అటువంటివన్నీ వాళ్ళకి ఏమీ లేవు. అందుకనే ఆ వేదము అనేటటువంటిది వాళ్ళు దాన్ని దర్శించినటువంటి విధానము ఏమిటి అనంటే మొత్తం సృష్టి యొక్క ఆవిర్భావం, ఆ సృష్టి ఆవిర్భావాన్ని వాళ్ళు ఆ రకంగా దర్శనం చేస్తున్నారు. ఆ దర్శనం చేస్తూ ఉన్నటువంటిది మీకు అది జరగాలి. ఆయన పరమాత్మ ఈ భూమి మీదకి దేవకీదేవి గర్భంలో వస్తున్నాడు అనంటే ఆ రకంగా ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రక్రియ వేరు. రాముడు విషయంలో జరిగినటువంటిది వేరు, కృష్ణుడి విషయంలో జరిగినటువంటిది వేరు. అటువంటి దానితోటి మీరు దర్శనం చెయ్యాలి అనంటే మొత్తం ఆ రోజు జరిగేటటువంటి క్రియ కోసం చూడటానికి మొత్తం 50 మంది అక్కడ హాజరవుతారు. ఋషుల దగ్గర నుంచి, దేవతల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఆ కోరిక ఉన్నది వాళ్ళకి. కనుక మీరు ఈ సప్తాహ యజ్ఞాన్ని చేయండి. తర్వాత ఈ యొక్క వ్యాసుడు ఆయన జగద్గురుత్వము వహిస్తాడు అని చెప్పారు. కనుకనే వ్యాసుడు ని ఆయన భూమి మీదకి తీసుకురావటాన్ని ఆ పరాశర మహర్షి అసలు ఆయనని ఎలా తీసుకొచ్చాట అంటే వేదమూర్తిగా తీసుకొచ్చాట. అది మామూలు విషయం కాదు. వేదమూర్తిగా భూమి మీదకి రావటం అనంటే అదేమన్నా చిన్న విషయమా? వేదమూర్తి అనంటే వేదాన్ని మొత్తం అంతా కూడా ఖండ ఖండములుగా వీలైనంత దీంట్లోకి యాక్సెస్ లోకి ఈ మంత్రం పూజకు పనికొస్తుంది, ఈ మంత్రం 108 సార్లు సంపుటీకరణం చెయ్యండి, చేసినట్టయితే ఇలా పనిచేస్తుంది, అలా పనిచేస్తుందని చెప్పలా. మనం చెప్పినట్టు ఆయన దర్శించినటువంటి విధానము వేరు. కనుకనే ఆయనని వేదమూర్తిగా చెప్పారు. వేదమూర్తిగా చెప్పడం అనంటే ప్రతి మంత్రానికి అర్థము తాత్పర్యము అని కాదక్కడ. మొత్తము భూమి మీదకి దిగొచ్చినటువంటి విషయము అంతా కూడా చక్కగా వివరంగా చెప్పబడింది. అటువంటి విషయాన్ని మనము తెలుసుకోవటం అనేటటువంటిది, ఎందుకంటే మనం ఎంత డెప్త్‌కి వెళ్ళి మనము ప్రయత్నాలు చేసి ఉపవాసాలు చేసి దీక్షలు తీసుకొని చేసినా అది అర్థమయ్యేటటువంటి విషయములు కావు. ఎందుకు అనంటే ఆ స్థాయి వేరు. కనుకనే మాస్టర్ గారు మనకేం చేశారు అనంటే మనలాంటి వాళ్ళకి కోసం అర్థం చేయటానికి, చేయించటానికి మనకి అది కూడా కష్టంగానే ఉంది. కానీ ఎంతో కొంత ప్రయత్నం చేస్తే కొంచెమైనా మనకి అర్థం చేయించడానికి అవకాశంగా ఇచ్చారు పురాణ పురుషుల్లో. ఆయన చెప్పినటువంటి విషయం మొత్తం అంతా కూడా ఈ సప్తాహ యజ్ఞము దీంట్లో ఆవిడ శైలపుత్రి అమ్మవారు చెప్పటం, చెప్పినటువంటి దాన్ని వాళ్ళు అక్కడ హాజరైనటువంటి ఆవిడ దర్శనం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఋషులు, సనత్కుమారుల వారు, పరాశర మహర్షి, ఇలాగ మైత్రేయుల వారు, అలా చాలా మంది ఉన్నారు అక్కడ. చిన్నవాళ్ళు ఎవరూ లేరు, అందరూ పెద్దవాళ్లే. అటువంటి వాళ్ళందరూ కూడా ఊరికినే దర్శనం ఏం అవ్వదు, శ్రద్ధగా చేయండి అని చెప్పింది ఆవిడ. అంతే, ఒకటే మాట. మరి మన సంగతి ఏంటి అనని ఆలోచించుకోవాలి మనం. అంటే అటువంటి వాళ్ళకే ఆవిడ అలా చెప్పారు అని అంటే మరి మన సంగతి
మనం చూసుకోవాలి. మనం ఏ స్థాయిలో ఉన్నాం, అక్కడి నుంచి మనం చేయవలసినటువంటి పని ఏమిటి? ఆ రకంగా వాళ్ళందరూ కూడా ఋషులు వాళ్ళందరూ నారదుడు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా చక్కగా ఆ ఆవిడ కూడా శైలపుత్రి అమ్మవారు కూడా అదే విషయాన్ని చెప్పటం, చెప్పిన తర్వాత వాళ్ళు బయలుదేరి వెళతారు. ఎవరు శైలపుత్రి అమ్మవారు, గుహుడు వీళ్ళందరూ కూడాను వెళ్ళిపోతారు. సింహము అన్నీ. ఆ తర్వాత వీళ్ళు ఏ రోజు నుంచి మొదలు అన్నది కొంచెం ఇది చేసుకుని సంధ్యా సమయం కావడంతోటి అందరూ కూడా గంగలో స్నానం చేశారట. ఆ గంగ ఎలా ఉందిట అననంటే నిర్ఝరణిలా ఉందిట. మామూలుగా గంగ ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది అని అడిగితే ఎవరికి చేతనైనంతగా వాళ్ళు దాన్ని వర్ణిస్తారు. ఆ మొత్తము అడవుల్లో ఆ కొండలపై నుంచి వస్తూ ఉన్నటువంటి ఆ గంగ గురించి చెప్పటం అనేటటువంటిది ఈ కవి అనేటటువంటి వాడి ప్రతి ఒక్కరికి కూడా అది మంచి ఇష్టమైనటువంటి టాపిక్. ఎందుకు అనంటే ఆవిడ భూమి మీద కి రావటం, భూమి మీద ప్రవహించటం అనేది ఆ రకంగా ఉంటుంది కాబట్టి పరవళ్ళు తొక్కుతూ వస్తూ ఉంటుంది ఆవిడ. కానీ ఇక్కడ మాస్టర్ గారు ఉపయోగించినటువంటి పదం ఏమిటి అని అంటే నిర్జరణి అని చెప్పారు. ఎటువంటి పరవళ్ళు లేవు, ఎటువంటి ఎగిసిపడే అలలు లేవు, ఏమీ లేవు. స్టిల్గా చక్కగా ప్రశాంతంగా ఉన్నటువంటి దీంట్లో ఆ వాళ్ళందరూ కూడా చక్కగా స్నానములు చేసి సాయంత్రం సంధ్య చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని ముగించుకున్నారు. ఆ తర్వాత పరాశర మహర్షి లోపలికి గుహ లోపలికి వెళ్ళారు. ఇదంతా కూడా ఏంటి అననంటే చాలా సాధన అనేకి ఎక్కువగా ప్రాధాన్యత కలిగినటువంటిది. గుహ లోపలికి వెళ్ళటం అననంటే అది ఎలా ఉంటుంది అనంటే ప్రతి ఒక్కళ్ళు చేయవలసినటువంటి పని అక్కడ. అది ఎలాగ చెయ్యాలి అననంటే మనలో గుహ ఎక్కడ ఉన్నది అననంటే ఈ యొక్క దాన్నే సింహరాశిగా చెప్పబడినటువంటిది. ఆ సింహరాశిగా చెప్పబడినటువంటి దాంట్లో అక్కడ ఎలా ఉన్నదిట అననంటే మొత్తం మనకి ఈ ఈ డయాఫ్రమ్ అని అంటాం కదా మనము, అక్కడ ఉంటుంది ఆ కిందకి. అంటే ఈ రిబ్ కేజ్ ఉంది చూడండి, ఆ రిబ్ కేజ్ నుంచి లోపలికి అదంతా ఒక గుహగా చెప్పబడింది. కనుక ఆ భాగము సింహరాశిగా చెప్పబడింది. అక్కడ నుంచి ప్రారంభమై అంటే అక్కడికి వెళ్ళి ఉండాలి. ఎలా ఉండాలట ఆయననంటే ఆయన ప్రతిరోజు కూడా ఆయన యొక్క కమండలము, ఈ పావుకోళ్ళు ఇవి ఆ గుహ బయట విడిచిపెట్టి ఆయన మాత్రం లోపలికి వెళ్తున్నారట. చూడండి, అంటే భౌతికము అనేటటువంటి దాన్ని విడిచి లోపలికి వెళ్ళటం అనేది అక్కడ చెప్పబడినటువంటి విషయం. అంటే భౌతికాన్ని విడిచిపెట్టడం అననంటే మనము ఏది ప్రధానంగా జీవిస్తున్నాము అది చాలా ప్రధానం. అంటే మన యొక్క కోరికల చేత వాటి చేత మనము బంధింపబడి ఉండటంగా కాకుండా మనం చేయవలసినటువంటిది ఏమిటి అననంటే దాని యొక్క లిమిటేషన్స్ అవి మనం తెలుసుకొని జీవించాలి. లేదనుకోండి ఏమవుతుంది, మనకి ఆ లిమిటేషన్స్ తెలియనప్పుడు ఏమవుతుంది,
మనం చేస్తూ ఉన్నటువంటి పని పూర్తిగా పరిపూర్ణం అవ్వదు. పరిపూర్ణంగా అది జరగాలి అననంటే, ఈ భౌతికంగా ఈ దేహము వీటితోటి ఎంతవరకు మాత్రం ఇవి ఉపకరిస్తాయి అనేది తెలుసుకుని, దానికి తగ్గట్టుగా మనం జీవించుట. ఇది ప్రధానం. కనుక ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు ఆయన అంటే, ప్రతిరోజు కూడా ఆయన అలా విడిచిపెట్టి, ఆయన మాత్రం లోపలికి వెళుతున్నారు. అందరూ కూడా గుహ బయట అలాగా నిలబడి ఉన్నారు. మొత్తం ఋషులందరూ అంతే. అలా మౌనంగా నిలబడి ఉన్నారు. అంతే. మరి సప్తాహం చేయమన్నారు. మరి సప్తాహం అంటే ఓ మంత్రమో, యంత్రమో, తంత్రమో ఏమన్నా ఉండాలి కదా అండి! ఏమీ లేకుండా అలా మౌనంగా నుంచుంటే అంటే ఏదైతే మనము చేయవలసినటువంటి పని ఉంటుందో అది అలాగా అందివ్వబడుతుంది. అంతేకాని మనము ఏదో అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, ఏం క్యూరియాసిటీ అక్కర్లా. మనం మౌనంగా ఉంటే, మన ద్వారా మాస్టర్ గారు ఏ పనైతే నిర్వర్తింప చెయ్యాలి అనని అనుకుంటారో, అవన్నీ కూడా అలాగా ఏర్పాటు చేసేస్తారు. క్రమంగా ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మనం ఎంతగా చేస్తూ ఉంటే, అది అంతగా మనకు అందివ్వబడుతూ ఉంటుంది. అంతే. కనుక ఆ రకంగా అందరూ కూడా మౌన ముద్ర వహించి అలా నుంచోనున్నారట. ఆ సమయంలో నెమ్మదిగా సప్తర్షి మండలము కొంత కొంతగా కనిపిస్తోంది. మళ్ళా కొంతగా కనిపించటం లేదు. అలా మబ్బులు అడ్డు వచ్చినప్పుడల్లా అది కొంత వ్యక్తమవుతోంది. కనపడుతోంది. మళ్ళా కనపడట్లేదు. అలా ఉన్నటువంటి సమయంలో నుంచి అది ఎలా పూర్తిగా కనపడటం అనేటటువంటిది వచ్చిందిట. ఎలా కనపడుతోందిట అనంటే, ఒక పతాకము ఎలాగైతే గనక నెట్ట నిలువుగా ఉంటుందో అలా ఉందిట. అట్లా కనపడింది మొత్తం అంతా సప్తర్షి మండలం. అంటే అర్థమేమిటి? మొత్తము ఈ సృష్టిగా ఉన్నటువంటిది శక్తి, కుండలిని శక్తి ఏదైతే ఉన్నదో అది ముందు ఎలా ఉందిట అంటే నెట్ట నిలువుగా ఉందిట. క్రమంగా అది ఏమైంది? అది కొంచెము అంటే భూమి ఇట్లా తిరుగుతూ ఉంటుంది కాబట్టి, అది కూడా కొంచెం తిరిగినట్టుగా అయ్యి హారిజాంటల్‌గా వచ్చిందిట. అంటే ఎంత సమయం అయ్యింది మొత్తం కాలం అనేటటువంటిది అర్ధరాత్రి అయ్యింది అని. అంటే శక్తి మొత్తం మొట్టమొదటగా ముందు ఉన్నటువంటిదేంటంటే నిట్ట నిలువుగా ఉన్నది. అక్కడ నుంచి ఎలా తిరిగిందిట అననంటే అడ్డంగా హారిజాంటల్‌గా అయిందిట. అప్పుడు గుహలో నుంచి వినపడింది మంత్రం. ఋగ్వేద మంత్రము వినపడితే దానికి వ్యాస మహర్షి చెప్పినటువంటి అర్థం ఏమిటి అననంటే, దొంగిలింపబడిన ఆవును గొనివచ్చి రక్షించుటకై తానును దొంగయై అగ్నిహోత్రుడు గుహలో దూరెను. అంతే. ఏమిటి దాని అర్థము అననంటే, దొంగిలింపబడిన ఆవును కొనివచ్చి అననంటే, ఆవు దాని అర్థం ఏంటి ఇక్కడ అననంటే, మొత్తము ఈ యొక్క సూర్యుడి యొక్క కిరణములు. సూర్యుడి యొక్క కిరణములు ఏమయ్యాయిట? దొంగిలింపబడ్డాయిట అననంటే అర్థమేంటి? వాటికి ఒక ఇది కమ్మింది. అంటే అడ్డంగా తిరిగిందని చెప్పాను మీకు. అంటే ప్రతీది కూడా మాస్టర్ గారు చాలా అర్థవంతంగా ఇస్తారక్కడ.
ఎలా ఉన్నదిట అనంటే ప్రకృతి భౌతికమైనటువంటి ఈ సృష్టి ఆవు అనంటే అక్కడ అర్థం ఏంటి అనంటే సూర్య కిరణము అని అర్థం. ఆ సూర్యుడి యొక్క కిరణములు అనంటే ఈ నేను అనేటటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో అది అగ్నిహోత్రుడు అంటే అగ్నిదేవుడు అంటే ఈ సృష్టిలో మొట్టమొదటగా పంచభూతములతో పాటు వ్యక్తమైనటువంటిది ఏమిటి అని అంటే అగ్ని. ఈ భౌతికమైనటువంటి ఈ సృష్టి వ్యక్త స్థితిలోకి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం నేను అనేటటువంటి ప్రజ్ఞగా వ్యక్తమైంది. దాన్నే సూర్యుడు ఈ మొత్తం ఈ సృష్టి ఇదంతా నడుపుతున్నాడు అని అనుకున్నాం. మరి అంతకు పూర్వము ఉన్నటువంటిది కాబట్టి అగ్నిదేవుడు ఆయనట చూస్తూ ఉన్నటువంటిది. అందుకనే తైత్రీయంలో ఏం చెబుతారు? అగ్ని పూర్వ రూపం అని అందుకే చెప్పారు అక్కడ. ఆయన యొక్క పూర్వ రూపం ఏదైతే ఉందంటే సృష్టికి వ్యక్త స్థితిలోకి రావడానికి పూర్వము ఉన్నటువంటి స్థితి అది అగ్ని. అందుకనే పూర్వం రోజుల్లో ఈ ఋషులు వీళ్ళందరూ కూడా అగ్ని కార్యం చేసేవాళ్ళు. ఎందుకు అనంటే పరమాత్మ యొక్క రూపము ఏది అంటే ఈ భూమి మీద ఇవన్నీ రావడానికి కారణంగా ఉన్నటువంటి రూపం ఏదైతే ఏంటి అనంటే అదే. అది దాన్ని దర్శించుట అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి. అలా మనం మనకి దర్శనంలోకి రావాలి అనంటే తర్వాత రూపము ఏదైతే ఉన్నదో ఆదిత్య ఉత్తర రూపం ఆపస్సంధి ఆపస్సులు ఈ రెండింటికి మధ్య ఏ ఉన్నదిట అనంటే భౌతికమైనటువంటి ఈ సృష్టి దాని వ్యక్తీకరణకు కావలసినటువంటి ఆపస్సులు అంటారు దాన్ని. అది మధ్యగా ఉంటే దాని నుంచి వ్యక్తమైనటువంటిది ఏమిటిట అంటే నేను అనేటటువంటి ప్రజ్ఞ మొట్టమొదటగా అందులో నుంచి వచ్చింది. అలా వచ్చినటువంటిది ఏంటి అనంటే ఈ రకంగా ఒకదానితో ఒకటి అనుసంధింపబడుట అనేటటువంటిది మనకి అక్కడ కనపడుతుంది. దాన్ని గోవుగా చెప్పారు. ఆయన యొక్క కిరణములు ఏవైతే ఉన్నాయో అది అంటే భౌతికంగా కావలసినటువంటిది కొని వచ్చి రక్షించుటకై. అంటే అర్థం ఏమిటి? ఈ విధంగా దీన్ని ఇలా కంటిన్యూ అవ్వాలి సృష్టి. అంతేకాని ఇక్కడతో ఆగిపోవటం కాదు. అది రక్షించుట. అంటే అది అలా కంటిన్యూ అవ్వాలి అనంటే ఏం చేస్తే అది కంటిన్యూ అవుతుంది అనంటే ఒక్కొక్క జీవి మళ్ళా దాని నుంచి అలా వస్తూ ఉంటే అది ఆ రకంగా కంటిన్యూ అవుతుంది. ఆ రకంగా రావాలి అనంటే దానికి కావాల్సిన నెసెసిటీస్ అన్ని చూడాలి. అది రక్షించుట అనేటటువంటిది ప్రధానంగా చెప్పబడింది అక్కడ. రక్షించుటకై తానును దొంగయై అంటే ఈ యొక్క ప్రక్రియ నిర్వర్తించాలి అనంటే అది దాని అర్థం ఏంటి అంటే తాను దొంగయ్యి అనంటే అక్కడ దొంగ అనని కాదు అర్థం. అక్కడ ఏంటి అనంటే ఈ యొక్క విషయము మొత్తము ఒకదాని నుంచి ఒకటి జరగవలసినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది అలా నిర్వర్తింపబడటము అననంటే ఈ ఇదంతా కూడా జరగడానికి కావలసినటువంటి సమయం ఎప్పుడు అంటే ఈ ప్రక్రియకి అంటే ఈ సృష్టి ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి సమయం ఎప్పుడు అననంటే అర్ధరాత్రమే. ఈ విషయానికి అంటే సూర్యుడు అస్తమయం అయిన తర్వాత అని కాదు, రాత్రి అవ్వాలి. అందుకనే అమ్మవారి పూజలకు వచ్చేసేటప్పటికి రాత్రి అని ఉంటుంది కదా అండి. అందుకని రాత్రి చెయ్యాలి అంటారు. రాత్రి అనేటటువంటి పదానికి అక్కడ అర్థం వేరు. ఇంకో సందర్భంలో చూద్దాం. కానీ ఇక్కడ చెప్పబడిన తాను దొంగయ్యి అనంటే
దాని అర్థం ఏంటి అనంటే, ఈ యొక్క ప్రక్రియని కంటిన్యూ చేసేటటువంటి వాడు అని అర్థం. అంటే ప్రకృతిగా ఈ సృష్టిలో దిగి వచ్చినటువంటిది అని దాని అర్థం అక్కడ. ఆ రకంగా వచ్చినటువంటి వాడు అగ్నిహోత్రుడు గుహలో దూరెను. ఎక్కడ దూరేట? మొట్టమొదటగా గుహలో దూరేట ఆయన. గుహలో దూరటము అననంటే కేవలం రక్షింపబడటమే కాదు, ఇదంతా ఇలా నిర్వర్తించాలి, ఇది ఈ రకంగా జరగాలి అననంటే దాని అర్థం అక్కడ ఆయన కంటిన్యూ అవ్వటం. ఆ కంటిన్యూ అవ్వడానికి ఈ ప్రక్రియ అంతా కూడా జరిగేటటువంటిది. అలా జరిగేటటువంటి దాంట్లో మనకక్కడ ఏం చెబుతున్నారు అనంటే, ఆహ్, ఈ రకంగా ఈ సృష్టి ఇవన్నీ కూడా రాత్రి పూట ఈ చేయడం ఇవన్నీ కూడా నిర్వర్తించవలసినటువంటి సమయము. అందుకని తానును దొంగయై అగ్నిహోత్రుడు గుహలో దూరెను. గుహలో దూరెను అనేటటువంటిది ఇక్కడ ప్రేమ అనేటటువంటి లక్షణంగా చెప్పబడుతోంది. మొట్టమొదటిది రక్షణ అనే విధంగా చెప్పారు. రెండవది ఎలా చెప్పారు అననంటే ప్రేమ అనేటటువంటి లక్షణంగా చెప్పారు. ఈ ప్రేమ గనక కలిగి ఉన్నట్టయితే ఈ యొక్క ప్రక్రియ చక్కగా నిర్వర్తింపబడుతుంది. అంటే ఈ జీవుల మీద వీటన్నింటి మీద మనము ఉండవలసినటువంటి పద్ధతి ఏమిటి అననంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అననంటే మళ్ళీ అది ఎక్కడో మనని బంధించేటటువంటి విధంగా కాకుండా, అందుకనే ఆయన పరాశర మహర్షి ఆ దండము, కమండలం ఇవన్నీ కూడా బయటే విడిచిపెట్టి లోపలికి వెళ్ళటం అననంటే, ఈ భౌతికంగా ఈ దేహము వీటన్నింటితోటి సంబంధంగా కాక చేయవలసినటువంటి పని ఎలాగా అనంటే గుణములుగా మొట్టమొదట అవి వ్యక్తమైతే అక్కడ నుంచి ప్రారంభమై ఒక్కొక్కటి జరుగుతూ వస్తుంది. అది మొత్తం అంతా కూడా ఎ 7 స్థితులలో నిర్వర్తింపబడేటటువంటి ప్రక్రియ. అందుకనే మనకి 7 కక్ష్యలుగా చెప్పారు. ప్రతి దీంట్లో మానవ యొక్క ఇవల్యూషను మాస్టర్ జ్వాల్కూల్ గారు చెప్పినటువంటిది ఏంటి అననంటే, మొట్టమొదటి ఫిజికల్ ప్లేన్‌లో నుంచి మహాపరినిర్వాణిక్ ప్లేన్ వరకు మొత్తం 7 ఆయన ఇచ్చినటువంటిది. ఆ 7 కక్ష్యలు అది ఇక్కడ ఆవిడ చెప్పినటువంటిది ఏంటి స్థితి అనంటే, వాళ్ళకి ఒక్క రోజు సరిపోయింది. మనకొక సంవత్సరం గూడా సరిపోదు చేయటానికి. కనుక ఈ రకంగా సాధన చేయవలసినది అని చెప్పి ఋగ్వేద మంత్రానికి వ్యాసుల వారు ఇచ్చినటువంటి మొట్టమొదటి రోజు యొక్క అర్థం. ఈ ఇది ఈ ప్రక్రియ అంతా కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా దర్శనమిస్తుంది. దేవకీదేవికి ఇదంతా కూడా దర్శనం అయినప్పటికీ కూడా ఏమీ గుర్తుండదు. కాకపోతే ఏదో ఋషులు అంతా ఏదో మంచి స్వప్నం కలిగింది అని మాత్రమే ఆవిడకి గుర్తుంటుంది తప్ప ఇంకా అంతకు మించి అయితే గుర్తుండదు. అదే వసుదేవుడితోటి అన్నప్పుడు వసుదేవుడు ఆహ్, ఒక నిమిషం మౌనంగా ఉండి ఆయన చెప్పింది మంచిదే. స్వప్నం ఆ రకంగా రావటం అనేటటువంటిది ఆయన చెప్తాడు. కంసుడికి కూడా ఎవరి మనస్సుకి తగ్గట్టుగా వాళ్ళకి వా భావనలు, వాళ్ళకి స్వప్నములు కలగటం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఎవరి మనసుకి వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో నుంచి వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. అంతే గదా! ఇప్పుడు మనం అద్దం ముందు నుంచున్నాం అనుకోండి. మన రూపం ఏదైతే ఉందో అదే కనపడుతుందక్కడ. అంతేగాని ఇంకొకటి కనపడదు గదా! అది. ఈ రకంగా జరిగిన తర్వాత ఇక రెండవ రోజు వాళ్ళు రెండవ రోజు వాళ్ళు వెలగపళ్ళ యొక్క అంటే రాలిన వెలగపళ్ళు. వెలగపళ్ళ యొక్క గుజ్జు తిని, గంగాజలం తాగి
అందరూ కూడా ఆ రోజు పగలంతా కూడా చక్కగా వృత్ర యొక్క కథని చక్కగా వాళ్ళు చెప్పుకోవటము, దానికి సంబంధించినటువంటి సూక్తములు ఇవన్నీ కూడా చేయటం, పారాయణ చేయటం అవన్నీ చేస్తారు. ఆ తర్వాత యథా విధిగా ఆయన పరాశర మహర్షి గుహలోకి ప్రవేశిస్తారు. అర్ధరాత్రి అయ్యేటప్పటికి మళ్ళా వాళ్ళకి మంత్రములు వినపడతాయి. ఆ మంత్రాలకి వ్యాసుడు చెప్పినటువంటి అర్థం ఏంటి అననంటే, నేను మీ పూజలను స్వీకరింతును. నన్నారాధించుట ఒక్కటే మీరు దివ్యులుగా చరించుటకు మార్గము. అది చెప్పారు. ఏమిటి అనంటే, నేను అనేటటువంటిది భగవద్గీతలో కూడా చెప్పబడినటువంటి విషయం. ఏంటి అనంటే, అహమవ్యయం అని చెప్పారు. ఆ నేను అనేటటువంటి దాన్ని మనము ఆరాధించాలి, తెలుసుకోవాలి, ధ్యానం చెయ్యాలి. అలా చేసినప్పుడు అహం అవ్యయం. ఈ నేను అనేటటువంటిది ఎప్పటికీ అలా ఉండేటటువంటిది. అలా ఉండేటటువంటి దాన్ని మనము ఆరాధించుట అనేది మనం చేస్తూ ఉన్నట్టయితే ఏమవుతుంది? మనకి దివ్యమైనటువంటి దేహము లభిస్తుంది. అంటే ఈ యొక్క దేహముతోటి మనము ఆరాధించడం చేత మనకు అందివ్వబడేటటువంటిది ఏమిటి అనంటే దివ్యమైనటువంటిదే. దానికేదే అది. అంటే దీన్ని మనము సాధనగా చెయ్యాలి. ఎలా చెయ్యాలి అంటే ఈ మొత్తం సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అనంటే అక్కడ నుంచి వచ్చింది. ఆ నేను అనేటటువంటి ప్రజ్ఞగా ఉన్నటువంటి పరమాత్మది అక్కడ నుంచి అలా వ్యక్తమైతే ఆ వ్యక్తమైనటువంటి దాంట్లో నుంచి ఈ మొత్తం ఎన్నో నేనులొచ్చాయి. ఆ నేనే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి మనకి కనిపిస్తూ ఉన్నటువంటి సూర్యుడు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నో ప్రతి వాళ్ళం నేను అని అనంగానే ఇలాగా గుండె మీద చేసుకుంటాం. ఏ తల మీదో ఎక్కడో వేసుకోం గదా! నేను అని అనంగానే అంటే ఏంటి? అక్కడ ఈ స్థానము పరమాత్మ ఉండేటటువంటి స్థానం. అక్కడ నుంచి మొత్తం ఈ దేహమంతా కూడా ఆయన వ్యాపించి ఉంటాడు. అలా ఉన్నటువంటి ఆయనని మనము ధ్యానం చెయ్యాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటిట అనంటే, నేను మీ పూజలను స్వీకరింతును అంటే, నీవు చేసేటటువంటి దాన్ని నేను స్వీకరిస్తాను. ఫలితంగా ఏమిటి అననంటే, నీకు అది ఒక్కటే నీకు మార్గం కూడా. అందుకనే చెప్పారు. ఇప్పుడు మనకి ఇంత ఇన్ని ఇంతసేపు పూజ అన్నీ చేసేసిన తర్వాత భగవద్గీతలో కూడా అన్నీ చెప్పేశారు వరుసగా. అన్నీ చెప్పిన తర్వాత కూడా చిట్ట చివరకు వచ్చేటప్పటికి ఇంక చెప్పాడాయన. నాయనా ఇగ ఇదొక్కటి చెప్తా నేనిగ నీ ఇష్టం ఆ తర్వాత అన్నాడు అంతే ఒకటే మాట. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. ఎవరు అయితే కనక దాన్ని ఇంకో వేరే మనసు, వేరే ఆలోచనలు అంటే మనకంతా ఎలా ఉంటుంది అనంటే మన మనస్సు చాంచల్యం. అదే చెప్తూ ఉంటారు కదా అందరూను. ఏమవుతుంది? ఏదో అనుకుంటాం. ఎళ్తాం గురువుగారి దగ్గరికి, అడుగుతాం. అడిగినప్పుడు ఏమైంది? ఆ కోరిక తీరవచ్చు, తీరకపోవచ్చు. మన కష్టం తీరవచ్చు, తీరకపోవచ్చు. కానీ అప్పుడేం జరుగుతోంది? తీరకపోయినప్పుడు ఈయనలో అంత పవర్ లేదనుకుంటానండి. అందువలన మనకి ఈ స్థితి కలుగుతోంది అనని అనుకుంటాం. కదా! అందుకని ప్రస్తుతానికి ఈ గురువుగారిని పక్కకు బెట్టి, ఇంకొక గురువుగారిని చూద్దాం అన్న ఆలోచన మనకు మొదలవుతుంది. అంటే ఇది ఎప్పుడు మనకి కలుగుతుంది అననంటే, గురువు అనేటటువంటి వాడు మనకి కేవలం భౌతికము అనేటటువంటి ఆలోచన కనక ఉన్నట్టయితే, ఈ దేహము ఇది గురువు అననంటే, అప్పుడు ఇటువంటి ఆలోచనలుంటాయి మనకి.
కానీ గురువు అనేటటువంటి వాడు కేవలం ఈ దేహమే కాదు, ఇది పైనుంచి వచ్చేటటువంటి శక్తి ఈ రూపంలో మనకి అందిస్తున్నాడు ఆయన అనేటటువంటిది తెలియాలి. అలా తెలిసినప్పుడు మనకి మనకి అందివ్వాల్సినటువంటి విషయం ఏదైతే ఉందో అది అందివ్వబడుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. మనం చేయవలసినటువంటి పని మనకి చెప్పబడుతూ ఉంటుంది, సూచింపబడుతూ ఉంటుంది. ఇదంతా రావాలి అనంటే సంపూర్ణ శరణాగతి ఉండాలి. అలా ఉండాలి అనంటే ఇంకొక మనస్సు మళ్ళా లోపల షేడ్స్ ఉండకూడదు మన మనసులో. రకరకాల షేడ్స్ ఉంటూ ఉంటాయి. అటువంటి షేడ్స్ అన్నీ పోయి ఉండవలసినటువంటిది ఏంటి అనంటే ఇంకొక ఇది ఏవీ లేకుండా నేను నీకు శరణాగతి పొందుతున్నాను అనేటటువంటిదిగా మనం జీవించాలి. అలా జీవించినప్పుడు మనకి వస్తుంది ఆ దివ్యమైనటువంటి దేహం. ఇది ఉన్నంత సేపు కాదండి, నమ్మకం లేకపోవటం కాదు, ఎక్కడో ఒక భయం అని అంటూ ఉంటాం. భయం అని కాదక్కడ. దాని అర్థం అదే అక్కడ. అంటే నమ్మకం ఉన్న దగ్గర భయం ఎందుకుంటుందండి? పిల్లవాడున్నాడు, తండ్రి చేయి పట్టుకుని నడుస్తున్నాడు. భయపడతాడా? భయపడ్డు. తండ్రి చేయి పట్టుకుని అలా తండ్రి వెడుతూ ఉంటే కబుర్లు చెప్పుకుంటూ పిల్లవాడు వింటూ మళ్ళా వాడికి ఏమైనా డౌట్లు వస్తే అడుగుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. ఇద్దరు అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు అనంటే అక్కడ ఒకటే మైండ్ ఉంటుంది. ఇద్దరు ఉన్నప్పటికీ మైండ్ ఏముంటుంది? ఒకటే ఉంది. ఒకటే మైండ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇంకా మళ్ళీ ఇంకొక ఆలోచన ఏం ఉండవక్కడ. ఇన్ని ఆలోచనలు, ఇన్ని ప్రశ్నలు, ఇన్ని జవాబులు ఏం ఉండవు. ఉండేదొకటే. ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. అది కనుక మనకి మనము సాధన ద్వారా దాన్ని అనుసరించి మనం తెలుసుకుంటూ ఉన్నట్టయితే మనకప్పుడు అందివ్వబడేటటువంటిదంటే నన్నారాధించుట ఒక్కటే మీరు దివ్యులుగా చరించుట కుమార్. అది. ఆ రకమైనటువంటి ధ్యానము, ఆ రకమైనటువంటి జీవితము కనుక మనము సాగిస్తూ ఉన్నట్టయితే ఏమవుతుంది? మనకి ఆ దివ్యత్వము అనేటటువంటిది అందివ్వబడుతుంది. ఈ రకంగా అంటే మొట్టమొదటగా జీవుడికి నేను అనేటటువంటిది ఏర్పడుతుంది. ఎక్కడి నుంచి ఏర్పడుతోంది అనంటే ఆ యొక్క దీంట్లో నుంచి అగ్నిహోత్రుడుగా ఆయన వచ్చి ఇచ్చినటువంటి దాంట్లో నుంచి మొట్టమొదటగా నేను అనేటటువంటి ప్రజ్ఞగా అది వ్యక్తమైంది. ఇది రెండవ స్థితి. ఆ రకంగా మొత్తం అందరికీ స్వప్నములు, కంసుడికేంటి, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. అలా ఎవరి దీనికి తగ్గట్టుగా వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. మూడవ రోజుకి వచ్చేటప్పటికి వాళ్ళు అందరూ కూడా ఋషులు వాళ్ళు పండుటాకులు తిని గంగా జలములు తాగుతారు. ఆ రోజు ఉదయం అంతా కూడా ఆ ఈ బ్రహ్మయజ్ఞం అనే వీను అశ్విని దేవతల స్తోత్రము అంతా కూడా చేస్తారు. ఆ తర్వాత ఆ రాత్రి యథాప్రకారం పరాశర మహర్షి గుహలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది అనంటే పైనుంచి మొత్తం అంతా కూడా ఒక ఆ వైట్ రే అనేటటువంటిది భూమి మీదకి అందివ్వబడుతుంది. ఇది భౌతికమైనటువంటి సృష్టి జరగటానికి మనకి ప్రతిరోజు కూడా ఆ సూర్యుడి ద్వారా చంద్రుడికి ఆ రేజ్ అవన్నీ తీసుకోవటం,
అదంతా భూమి మీదకి రావటం, ఇదంతా కూడా ఈ ప్రక్రియ ఏమవుతుంది అననంటే భౌతికంగా ఈ సృష్టి ఇవన్నీ జరగడానికి అందుకనే వాళ్ళు అశ్వినీ దేవతల యొక్క స్తోత్రము చేయటం ఇవన్నీ చేస్తారు. ఎందుకు అనంటే ప్రాణశక్తి అనేటటువంటి దాన్ని భూమి మీద స్థాపితం చేస్తారు. అంటే ఈ భూమి మీదకి ఈ జీవులు వీళ్ళందరూ రావడానికి ఏంటి అననంటే వాళ్ళకి భౌతికమైనటువంటి దేహంతో పాటు కావాలి. ది ఆహ్, ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే ఈ భూమి మీద ఈ జీవులు వీళ్ళందరి యొక్క పుట్టుక ఇవన్నీ జరగవు కదా! అందుకని వాళ్ళు ఈ అశ్వినీ దేవతల స్తోత్రము చేయటం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత పరాశర మహర్షి లోపలికి వెళ్ళటం, ఆ వైట్ రే, మిల్కీ వే అనేటటువంటి పేర్లతోటి అది అనేక చోట్ల చెప్పబడుతూ ఉంటుంది. ఆ మొత్తము ఆ నక్షత్రములు అవన్నీ కూడా చక్కటి వెలుగు, తెల్లటి కాంతిని అందిస్తూ ఉన్నటువంటి సమయమది. అంటే ఎటువంటి సమయము అననంటే, ఇక్కడకి వచ్చేటప్పటికి స్నానము అనేటటువంటిది ప్రధానంగా ఉంటూ ఉంటుంది. దేనికైనా సరే ఒక యజ్ఞము నిర్వర్తించాలన్నా, లేకపోతే గనక ఏవైనా కూడా ఒక క్రతువు చెయ్యాలన్నా స్థానము చాలా ప్రధానం. నిర్వర్తించేటటువంటి యజమాని, యజమాని యొక్క భార్య, యజమానురాలు వీళ్ళిద్దరూ దక్షిణంగా ఉండాలి. ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక స్థానం ఇవ్వబడుతుంది. ఆ స్థానములో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఉత్తర దిశగా ఉన్నటువంటి ఇది అంతా కూడా అది ఎట్లాగా అనంటే చక్కగా ఆ బ్రహ్మస్థానంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి చక్కటి కాంతి బయటకి వస్తూ ఉంటుంది. అది. ఈ బ్రహ్మస్థానము ఎప్పుడూ కూడా ఉత్తర దిశగా ఉంటూ ఉంటుందన్నమాట. అలా ఉన్నటువంటి దాంట్లో నుంచి ఆ సమయంలో చాలా ప్రకాశవంతముగా ఉంటుంది. ఆ బ్రహ్మస్థానం. అందులో నుంచి ఆ కాంతి అందివ్వబడుతోంది. అలా ఉన్నటువంటి సమయంలో గుహ లోపల నుంచి వేద మంత్రములు వినపడతాయి. దానికి వ్యాసుడు చెప్పినటువంటి అర్థము ఏంటి అంటే శాశ్వత ధర్మ మార్గము. ధర్మ మార్గమును దేవతలు అనుష్ఠించుచు శిశువునకు దేహభాగములై సదస్సు చేయుచున్నారు అని చెప్పారు. అంటే నేను అనేటటువంటి ప్రజ్ఞగా వ్యక్తమైనటువంటి దానికి ఈ దేవతలు వీళ్ళందరూ కూడా అంటే వేద స్వరూపముగా ఉన్నటువంటి శక్తి మొత్తం అంతా కూడా దానికి ఈ దేవతలు వీళ్ళందరూ కూడా దేహ భాగములు అవుతున్నారు ఆ శిశువుకి. తర్వాత ఆయన మైత్రేయ మహర్షి కూడా మిగిలిన అంటే సగభాగము వ్యాసుడు చెప్తే మిగిలిన సగభాగముకి మైత్రేయ మహర్షి చెప్తారు. విశ్వగర్భము ధర్మపీఠమై నిలువగా దాని యందు శిశువు పెరుగుచున్నాడు, క్షీరాబ్ది జలముల అతనిని పెంచుచున్నవి. ఏంట శిశువు పెరుగుతున్నాడుట అని అంటే అర్థం ఏమిటి? ఈ క్షీరాబ్ది జలములు ఆ పిల్లవాణ్ణి పెంచుతున్నాయిట అననంటే ఈ మొత్తము సృష్టికి కావలసినటువంటి
అంటే వ్యక్తీకరణకు కావలసినటువంటి స్థి స్థితి ఏదైతే ఉందో, అంటే ఈ మొత్తము తెల్లటి తేజస్సు ఇదంతా కూడా అపారమైనటువంటి జ్ఞానముగా, అంటే ఈ సృష్టి దాని యొక్క కంటిన్యూయిటీ అనేటటువంటిది అలా జరగడానికి ఈ యొక్క జ్ఞానము అనేటటువంటిది ఉపకరించేది. అది ఏం చేస్తుందిట అనంటే, విశ్వగర్భము ఈ మొత్తం అంతా కూడా ఈ విశ్వము వ్యక్తం కావడానికి ఒక గర్భము, అంటే దాన్నించి అది వ్యక్తమవుతోంది. ప్రతీదీ అదే ఇందాక చెప్పుకున్నాం మనం ఆపస్సులు అనని. అది ఎలా ఉందిట అననంటే గర్భముగా ఉన్నదిట. అందులో నుంచి ప్రతి ఒక్కటి కూడా రూపము అనేటటువంటిది బయటకి రావాలి అనంటే అందులో నుంచి వ్యక్తీకరణ జరగాలి. అది ధర్మపీఠమై అది నిర్ణయం చేస్తుంది ఎవరికి ఏదివ్వాలి, ఎవరు దేనికి సమర్థులు, ఎవరు దేనికి కాదు. దాని ఆధారంగానే జీవులకి భౌతికమైనటువంటి దేహము అందివ్వబడుతుంది. ఎప్పుడు జన్మ ఇవ్వాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు ఏం చెయ్యాలి అనేటటువంటిది దాని ఆధారంగానే జరుగుతూ ఉంటుంది. అది చెప్పారక్కడ. ధర్మపీఠమై నిలువగా దానియందు శిశువు క్షీరాబ్ది జలములతన్ని పెంచుచున్నవి అని అన్నారు. క్షీరాబ్ది జలములు అనంటే ఈ మొత్తం సృష్టి ఇలా వ్యక్తం కావడానికి ప్రతి శిశువుకి కూడా తల్లి గర్భంలో అందివ్వబడేటటువంటి ఆ జలము ఏదైతే ఉన్నదో అది తప్పనిసరిగా ఉండి తీరాలి. లేకపోతే శిశువు యొక్క ఇది కష్టం అవుతుంది. ఆ జలము అనేటటువంటిది తల్లి గర్భంలో ఏర్పడేటటువంటిది. దాని ఆధారంగా పిల్లవాడు పెరుగుతూ ఉంటాడు అని చెప్తున్నారు. అంటే ఈ మొత్తం సృష్టికి కావలసినటువంటిది ఆ విధంగా అందివ్వబడింది. అని చెప్పి మైత్రేయ మహర్షి చెప్పారు. ఆ రోజు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి దర్శనం జరిగింది. దాంతోటి ఆయనకి ఆ కాదంటే అక్రూరుడికి అంటే కొంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఇంకా ఏదో అంటూ ఉంటాడు ఆయన కాబట్టి ఆయనకి ఉన్నంత పరిజ్ఞానం వరకు ఆయన లేచి ఏదో గుర్రాల యొక్క సకిలింపుగా వినపడేటప్పటికి ఆయన నిద్రలో నుంచి లేచి కాళ్ళు కడుక్కుని హయగ్రీవ మంత్రాన్ని చేశాట ఆయన. చూడండి, ఎప్పుడైనా కూడా కొన్ని తెలిసి చేసినా తెలియక చేసినా చేయవలసినటువంటి దాన్ని మాత్రం అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆయన హయగ్రీవ మంత్రాన్ని చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత 4వ రోజు ఇప్ప పూలు తిని గంగ జలములు వాళ్ళు త్రాగుతారు. ఆ తర్వాత వాళ్ళు పరాశర మహర్షి మళ్ళా ఆయన లోపలికి వెళ్ళబోతూ ఉన్నటువంటి ఆయన అంటారనమాట. ఏమని అనంటే ఆయన పుట్టడానికి ముందు వారి తల్లి అదృశ్యంతీదేవి ఆవిడ గర్భమున నేనుండగా విశ్వామిత్రుడు ప్రయోగించిన పిశాచము మా తండ్రియగు శక్తి మహర్షిని చంపి భక్షించను. అది మా తాత వశిష్ఠ మహర్షి మా తండ్రిని పిశాచ గర్భము నుండి ఆకర్షించి పునర్జీవితుని చేశాను. అంటే ఆయన యొక్క దీన్ని మళ్ళా అంటే శక్తి అనేటటువంటిది ఇన్ నెగిటివ్ వే ఉపయోగింపబడినప్పుడు అలా జరిగింది. జరిగినంత మాత్రాన మళ్ళా ఇది ఎక్కడ ఆగిపోవటం అనేటటువంటిదిగా కాక, అంటే ఒక షేడ్ అలా వస్తుంది ఎవరి దాంట్లో అయినా కూడా. అలా వచ్చి మళ్ళా ఏమవుతుంది, మళ్ళీ యథావిధిగా మామూలుగా జరుగుతుంది.
అప్పుడు ఆయన ఇది తెలిసిన తర్వాత పరాశర మహర్షి ఏం చేస్తారంటే యాగం చేస్తారు. ఈ పిశాచాలన్నీ నశించిపోవాలి అని చెప్పి. చేసినప్పుడు ఏమవుతుంది అనంటే అది తప్పు అని చెప్పి వారించటం. వశిష్ఠ మహర్షి ఆయన వద్దు నాయన అట్లా చేయకూడదని చెప్పి. ఆ తర్వాత ఈ శక్తులు అన్నీ కూడా పంచభూతాల్లో కలిసిపోవటం అనేది జరుగుతుంది. అందుకనే ఒక్కొక్కసారి ఏమవుతుంది అనంటే జీవులు తప్పులు చేయటం, పొరపాట్లు చేస్తూ ఉండటం అనేటటువంటిది జరుగుతుందనమాట. అది ఆయన చెప్పారు. ఆ తర్వాత పరాశర మహర్షి గుహలోకి వెళ్ళటం. ఆ తర్వాత ఆ తెల్లటి కాంతిలో ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది. ఆ కనిపించినప్పుడు ఆ అర్ధరాత్రి ఆ సమయంలో వినపడినటువంటి మంత్రంకు ఈ ధ్రువము చుట్టూను సప్త సాగరముల జలములు, సప్తకుల పర్వతముల పైన ఉన్న ఫల వృక్షములు, సప్త మారుతములు పాకము చెంది సప్త కిరణములు గల సప్త జిహ్వలకు సప్త నివాస స్థానములైన దేహభాగములుగా ఏర్పడుచున్నవి. ఏం చెప్పాడు? మొత్తం ఏడుగా ఉన్నాయి అన్నీ కూడాను. ఎలా ఉన్నాయట? మొత్తము ఆ ధ్రువము చుట్టూ అనంటే మొట్టమొదటగా ఏర్పడేది శిశువు యొక్క గర్భము. అంటే భౌతికంగా ఏర్పడినప్పుడు మొట్టమొదట ఏర్పడేది ఏంటి అనంటే శిరస్సు భాగం. అది ధ్రువము అని చెప్పారు. అది ఏర్పడుతుంది మొట్టమొదట. భూమికైనా ఏర్పడింది మొట్టమొదట ఏంటి అనంటే ఉత్తర భాగమే. ఆ పైన ఉన్నటువంటి నార్త్ పోల్ అదంతా ఉంది కదా, అది ఏర్పడుతుంది. తర్వాత మిగిలినదంతా ఏర్పడింది గాని మొట్టమొదట ఏర్పడింది ఏంటి అనంటే అది. మొట్టమొదట అది ఏర్పడినప్పుడు ఏమైంది అది? అది అలాగా ఏర్పడి అక్కడ నుంచి ఏమైంది? దాని చుట్టూ సప్త సాగరములు ఏర్పడ్డాయి అనంటే మొత్తం ఏడుగా ఇవి అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పడ్డాయి జలములు అనంటే మొత్తం ఈ యొక్క జీవులు వీళ్ళందరికీ కావలసినటువంటి నారములు అనేటటువంటి మొట్టమొదటగా ఏర్పడినది. అవి ఏర్పడిన తర్వాత ఇంకా ఏర్పడింది ఏమిటి అనంటే సప్తకుల పర్వతములు. సప్తకుల పర్వతములు అనంటే మనలో ఉండేటటువంటి ఈ వెన్నెముక. ఆ నారములు అంటే ఆ నీరు అనేటటువంటిది ఏర్పడిన తర్వాత ఏర్పడింది ఏంటి అనంటే సప్తకుల మొత్తము ఈ 7 కేంద్రములుగా ఉండటానికి వెన్నెముక అనేటటువంటిది మొట్టమొదటగా ఏర్పడింది. ఆ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఏర్పడడం ఏంటి? ఫలవృక్షములు, సప్త మారుతములు పాకము చెంది. ఫలవృక్షములు అనంటే మొత్తం దానికి ఇవన్నీ కూడా ఏర్పడటానికి ఏర్పడిన తర్వాత ఏర్పడేటటువంటిది ఏమిటి అనంటే కావలసినటువంటి శక్తి. అంటే మిగిలిన దేహభాగములు ఏర్పడటం కంటే ముందు వాటికి ఈ యొక్క శక్తి అనేటటువంటిది ఏర్పడుతుంది. అక్కడి నుంచి ఏర్పడాల్సినటువంటిది ఏమిటి అనంటే సప్త మారుతములు అనంటే ఆ లోపల శిశువుగా ఏర్పడిన తర్వాత ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, బ్రీదింగ్ స్టార్ట్ అయిందండి, హార్ట్ బీట్ స్టార్ట్ అయిందంటారు డాక్టర్లు. అంటే జీవుడికి స్పందించుట అనేటటువంటి, అంటే ఇంకా మిగిలినదంతా ఏర్పడపోయినప్పటికీ కూడా ఈ మొత్తం ఈ శ్వాస అది అందివ్వబడుతూ ఉన్నప్పుడు దానికి స్పందన అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ రకంగా ఏర్పడింది భౌతికంగా ఈ సృష్టి అంతా కూడా.
పాకము చెంది సప్త కిరణములు గల సప్త జిహ్వలకు నివాస స్థానములైన దేహ భాగములుగా ఏర్పడుచున్నవి. సప్త జిహ్వలకు అని అంటే మొత్తం అంతా ఈ సృష్టి ఏర్పడటానికి ఇన్ని దేహ భాగములు ఇవన్నీ కూడా ఏర్పడటానికి 7 విధములుగా ఉండేటటువంటి కక్ష్యలు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడుతూ వచ్చినటువంటిది మొత్తం అన్నీ కూడా ఉంటూ ఉంటే అవన్నీ కూడా దేహ భాగములుగా ఏర్పడ్డాయి. అలా ఏర్పడినటువంటి దానికి ఈ దీంట్లో తర్వాత భాగాన్ని ఆయన చెప్తున్నారు. అంటే ఈ శిఖరము, ఈ కొండ, ఇవన్నీ పర్వతములు, ఇవన్నీ ఏంటి అనంటే మన కింద మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండేటటువంటివన్నీ ఈ శక్తి కేంద్రములన్నీ ఏవైతే ఉన్నాయో అవి. వాటన్నింటికి కూడా ఆ శక్తి పైనుంచి అందివ్వబడుతోంది. మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని దేహ భాగములుగా ఏర్పడుతున్నాయి. ఆ తర్వాత దానికి ఇంతవరకు వ్యాసుల వారు చెప్తే, ఆ తర్వాత మైత్రేయ మహర్షి చెప్తున్నది ఏంటంటే 7 రంధ్రములు గల వేణువు నుండి అతడు జగదుచ్ఛ్వాస రూపమైన సామగానమై వెలువడుచున్నాడు అని. అంటే అర్థమేమిటి? 7 రంధ్రములు గల దానికి ఆయన ఉచ్ఛ్వాసముగా మొత్తం అంతా కూడా ఇది వస్తోంది కదా. జగదుచ్ఛ్వాసముగా అంటే ఈ మొత్తం అంతటికీ కూడా సృష్టికి అది అందులో నుంచి అందివ్వబడుతుంది. ఆయన యొక్క వేణువు అని అంటే అర్థం ఏంటి? జీవుల్లో ఉండేటటువంటి ఈ వెన్నెముక ఏదైతే ఉందో అది. దాన్ని ఆయన పట్టుకుని అలాగ ఊదుతూ ఉంటాడట అనంటే మనలో జరగవలసినటువంటి ప ఈ యొక్క పరిణతులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన ఇస్తూ ఉంటే అది సామగానం అవుతుంది. అందుకనే వేదము చదవటం అనంటే వీలైనంతగా ఖండములుగా విరిచి విరిచి చదువుతూ ఉంటారు. అలా ఎప్పుడూ చదవద్దు. వేదం చదవటం అనంటే సామగానముగా ఉండాలి. అలా చదివితేనే అది మనలో ఇంత ఇవన్నీ చేస్తుందనమాట. లేకపోతే ఏమవుతుంది? ఏం ఉపయోగం లేదు. అది చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే అన్నట్టుగా ఉంటుంది. సామగానం కావాలి అనంటే ఈ మొత్తం సృష్టిలో అది అలా జరుగుతూ ఉంటుంది. దానితోటి మనం అనుసంధానం జరగాలి అనంటే ఈ మనం చదువుతూ ఉన్నటువంటిది దానితోటి లింకప్ లోకి రావాలి. అలా లింకప్ లోకి రావడం అనంటే మనం చదువుతూ ఉన్నటువంటిది చక్కగా దానితోటి అంటే అందుకనే వేదం నేర్చుకునేటప్పుడు పిల్లలకి ఏం చెప్తారనంటే అందరి గొంతులు కలవాలి అని చెప్తూ ఉంటారు. ఎవరిది వాళ్ళది విడిగా ఉంటే ఉపయోగం లేదు. అందరిది కలవాలి అని ఎందుకు చెప్తారంటే ఈ యొక్క అనుసంధానం రావటానికి. ఎవరి గొంతు పెద్దగా గట్టిగా చదివితే వారి గొంతు వినపడుతుంది అనే దాని కోసం కాదు. చదవాల్సిన విధానం ఏంటి అనంటే దానితో కలిపి ఈ సృష్టిలో జరుగుతూ ఉన్నటువంటి దానితోటి కలిపి కనుక ఉన్నట్టయితే అప్పుడు అది అనుసంధింపబడుతుంది. ఎప్పుడైతే అది అనుసంధానం జరుగుతుందో అది మొత్తము సామగానమై మనని ముందుకు తీసుకెళ్తా. అది వేణుగానం అంటే. అందుకనే కృష్ణుడు వేణు ఊదినప్పుడు మొత్తం ఆ గోపికలకి వాళ్ళందరికీ కూడా దానికి ఒక తన్మయావస్థ అనేటటువంటిది కలగటం అనంటే మొత్తం ఈ సెంటర్స్ అన్నీ కూడా చక్కగా ఒకదాంతో ఒకటి లింకప్ లోకి వచ్చేస్తాయి అన్నీ కూడా. అప్పుడు ఏం జరుగుతుంది? అన్ని ఒక అలైన్మెంట్ లో ఉన్నప్పుడు ఉండేటటువంటి స్థితి వేరేగా ఉంటుంది. ఒకటి బ్లోజమ్ అయ్యి, ఒకటి బ్లోజమ్ కాక, ఒకటి స్పీడ్‌గా ఉండి, ఒకటి స్లోగా ఉండి, ఇట్లా కాకుండా అన్నీ చక్కగా పద్ధతిగా ఉన్నప్పుడు ఏమవుతోంది? మనకి ఆ
ట్రావెల్ చేసే మార్గం బావుంటుంది. అదే చెప్తున్నానిక్కడ. కనుక ఆయన ఆ రకంగా 7 రంధ్రములు గల వేణువు నుండి మొత్తం ఈ యొక్క ఈ స్పైనల్ కార్డ్ అనేటటువంటి దాంట్లో నుంచి అతడు జగదుచ్ఛ్వాస రూపమైన సామగానమై వెలువడుచున్నాడు అది. మొత్తం ఆయన ఎట్లా జీవుల్లో వ్యక్తమవుతున్నాడు అననంటే జగదుచ్ఛ్వాస రూపంగా అక్కడి నుంచి మన లోపలికి ఆయన ప్రవేశిస్తున్నాడు. అది మనం తెలుసుకోవాలి. తెలుసుకుని కనుక మనం చేసినట్టయితే సాధన బావుంటుంది. ఈ రకంగా మొత్తం అందరూ ఋషులు వీళ్ళందరూ కూడా చక్కగా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు మర్రి పళ్ళును, రావి చిగుళ్ళు తిని గంగాజలం అది గ్రోలటం అది జరుగుతుంది. ఆ తర్వాత రోజు అశ్వత్థమూర్తిని, అశ్వముఖుని, హయగ్రీవుని ఉపాసించి ఆహ్, ఆ రోజంతా వాళ్ళు గడుపుతారు. ఆ తర్వాత పరాశర మహర్షి గుహలోకి ప్రవేశించడం, ఆ తర్వాత పశ్చిమాకాశమున శుక్రుడు ఉత్తర ఫల్గుని యందు ప్రవేశించటం, స్వాతి తారకలతో శనైశ్చరుడు నీలకాంతులు వెలార్చటం, గుహలో నుండి అర్ధరాత్రమున రుక్కులు వినిపించటం. ఇది. మొత్తం శుక్రుడు ఎక్కడ ఉన్నాడట అంటే ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో అంటే ఉత్తరా నక్షత్రంలో ఆయన ఉన్నాడు. స్వాతి నక్షత్రంలో శని ఉన్నాడుట. గుహలో నుంచి అర్ధరాత్రి వినిపించాయట. అనంటే దాని అర్థం ఏంటి? అంటే శని మనకి అలా అంటే మనము చేయవలసినటువంటి పనులు ఇవన్నీ కూడా నిర్దేశిస్తాడు అనేటటువంటిది అంతవరకే. అది వేరు. అంటే మనము కష్టాలు అలా ఉండకుండా ఇలా ఉండొచ్చు. ఇలా చేయటం, అలా చేసినట్టయితే శనిని దాటొచ్చు. ఇదంతా కొంతవరకు కరెక్టే. కానీ శని ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిది ఏంటంటే నీలకాంతితోటి ఆయన వ్యక్తమవుతున్నాడుట అనంటే దాని అర్థం ఏంటి? మొత్తం ఈ సృష్టి దాని ఆవిర్భావం. బ్రహ్మత్వము అని అంటాం దాన్నే. ఆ బ్రహ్మత్వము అనేటటువంటిది ఏంటి అననంటే ఒక అక్కల్టిస్ట్ అంటాను చూడండి అది. అటువంటి స్థితిలోకి ఆయన తీసుకెడతాటండి. అంత హయ్యర్ నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో అది ఇస్తాట. అంటే మనము చేసే కొద్దీ ఇంకా ఇంకా ఆయన ఇస్తూ ఉంటాడు. ఆ ఇస్తూ ఉన్నటువంటి దాన్ని మనము తీసుకుని దాన్ని మళ్ళీ చేసే కొద్దీ మళ్ళీ ఇంకా అందివ్వబడుతూ ఉంటుంది. అది. అది నీలకాంతులు అననంటే మొత్తం ఈ ఆవిర్భావానికి కావలసినటువంటిది మూలంగా ఏదైతే ఉన్నదో అది. గుహలోనే ఆయన మంత్రములు వినపడినప్పుడు దానికి వ్యాస మహర్షి చెప్పినటువంటిదేంటి అతడు అరణ్యములలోని వృక్షములను ఆహారంగా స్వీకరించుటకై వనముల వెంట చెరించును. వనములను తన ఆహుతి దగ్ధమునర్చును అని వ్యాసుడు వ్యాఖ్యానించను. ఎలా ఉంటాట ఆయన అంటే అరణ్యముల వెంట తర్వాత వనముల వెంట అవంతా అలా ఆయన తిరుగుతూ ఉంటాడట. అంటే వనములు ఏంటి అరణ్యములేంటి అంటే మన లోపల ఉన్నటువంటి ఈ యొక్క సర్క్యులేటరీ సిస్టమ్‌కి కావలసినటువంటిదంతా కూడా అవన్నీ అరణ్యములుగా చెప్పబడ్డాయి. అవన్నీ ఏర్పడుతున్నాయట. కాకుండా ఇంకా ఏమి ఏర్పడుతున్నాయి? ఆహ్,
అవన్నీ వనముల వెంట ఆయన చెరించటం. వనముల వెంట చెరించడం అనంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు అవి ఏర్పడ్డాయట మొత్తం. ఇంత జరిగింది ఈ సృష్టికి. కావలసినటువంటిది జీవులు భౌతికంగా భూమి మీదకి రావడానికి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతోంది. అలా చెప్పిన వ్యాస మహర్షి తర్వాత సప్త సింధువుల తరంగముల వలె గుర్రాల కథను చిందులతో అతడు వనములలో యథేచ్ఛగా చరించును. అతని క్రీడల నెవరడ్డగలరు? ఆయన ఎట్లా ఉంటాడుట అనంటే సప్త సింధువుల తరంగముల వలె మొత్తము ఈ 7 అనేటటువంటిది ఈ కక్ష్యల లోపలికి ప్రాణశక్తి గుర్రముల యొక్క ఇది అనంటే ఆ ప్రాణశక్తి ఈ యొక్క కిరణములలోకి ప్రవేశించితే అవి ఏమవుతాయి? శక్తివంతమవుతాయి. అలా శక్తివంతం అంటే ఎట్లా శక్తివంతం? ఆయనని అడ్డగలిగే వాళ్ళెవరు అనంటే ఆ యొక్క శక్తి వాటి లోపలికి ప్రవేశించినప్పుడు అవి స్పందించేటటువంటి శక్తి వాటికి కలుగుతుంది. కాబట్టి ఆ స్పందన ఎలా ఉంటుందిట అనంటే ఒక క్రీడగా ఉంటుందిట. ఆయన క్రీడలను అడ్డగించేవారెవరు అనంటే ఒక వినోదంగా ఉంటుంది. అంటే మనకి ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా కాదు. ఇందాక చెప్పాను గంగా ఇక్కడ వచ్చేటప్పటికి ఎలా ఉందిట అంటే నిర్జరణిగా ఉన్నది అని చెప్పారు. ఏదో ఎగిరెగిరి పడుతూ అలా లేదు. ఒక అంటే అందరి మైండ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అనంటే స్టిల్‌గా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళది నేనున్నాను, నేనున్నానని చెప్పట్లా. అన్నీ కలిపి ఒక అలైన్‌మెంట్‌లోకి ఉన్నట్టుగా ఉన్నాయి. అది ఇక్కడ చెప్తున్నాను. అంటే మొత్తం అంతా కూడా ఒకదానితో ఒకటి సామ్యము చెంది ఉంటాయట. ఆ రకంగా ఉన్నటువంటి దాంట్లోకి అలా అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఆ రోజు మొత్తం వాళ్ళు గంగా జలములు అవి తాగి బ్రహ్మయజ్ఞము చేసి సరస్వతీ రుక్కులతోటి సప్త సింధు స్తోత్రములతో వేదఘోష చేస్తారు. పరాశర మహర్షి పశ్చిమమున ఆ చుట్టుకొనిన సర్పం వలె ఆశ్లేష అస్తమించను. అది. మింటి యందు సప్తర్షి జనముల ఆశ్లేషను పొంది మఖ వైపునకు యానము చేయు దర్శనమిచ్చి క్షీరాబ్ది తారకల నడుమ ఆదిశేషుని ఆకారమైన తారక మండలము మబ్బులు విచ్చుకొన్నంతనే కనిపించను. అర్ధరాత్రమున గుహము నుండి వినిపించిన వేదఘోషలు దానికి ఆ ఆ మంత్రములందరూ కూడా వాళ్ళందరూ కూడా వినటం అనేటటువంటిది జరుగుతుంది. జీవుల మనస్సులను సరస్సులందు నేర్పరి అయి అతడు త్రేలుచు తెలివి పలుకులను మాయగా పలికి మేల్కొల్పును. అది ఏం చెప్తున్నారు? ఆ మొత్తం జీవుల యొక్క ఆ ఆయన మాట్లాడే మాటని అర్థం చేసుకోగలగటం అనేటటువంటిది కష్టం. ఎందుకంటే ఆ ఆయన యొక్క మాయగా మొత్తం ఈ జీవుల మీద అది పని చేస్తూ ఉంటుంది. దాని వలన వా ఆయన మాట్లాడే మాట గాని అవి కూడా ఏవి అర్థం కావు అని మైత్రేయ మహర్షి చెప్తారు. దీనికి అంటే ఏంటనంటే మన మనస్సులు అన్నీ కూడా వీటితోటి నిండిపోతుంది. ఎలాగానంటే అక్కర్లేని విషయాలతోటి నిండిపోయేటప్పటికి ఏమవుతుంది అనంటే ఈ అరిషడ్ వర్గాలు ఇవన్నీ తోటి అలా ఉండిపోయి
అది ఒక మొత్తం చుట్టూ ఒక షీల్డ్ లాగా ఏర్పడిపోతుంది. ఇక అవతల నుంచి చెప్పేటటువంటిది మనకేమర్థం అవుతుంది? ఏం అర్థం అవ్వదు. అలా ఉంటుందంతే. దానికి ఎవరేం చెప్పలేరు. ఎందుకు అనంటే అది పోవాలి. అది పోవాలి అననంటే మనలో ఈ ప్రేమ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇవన్నీ రావాలి. అవి వస్తే అప్పుడు ఆ యొక్క షీల్డ్ పోతుంది. అది ఎప్పుడైతే అది పోతుందో అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట మనకర్థమవుతుంది. ఆ మాట మన హృదయంలో ఆ రకంగా నిలిచిపోవాలి. అలా నిలిచిపోవాలి అననంటే మనం ఏం జేయాలి? ఇతరులని చూసినప్పుడు వాళ్ళ మీద ఈ వాడికుంది నాకు లేదనో, లేపోతే ఇంకోటనో, ఇంకోటనో ఇటువంటివన్నీ కాకుండా, మనము చేయవలసినటువంటి పనిని మనము నిర్వర్తించాలి. నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు మనలో ఆ ప్రేమ అనేటటువంటి లక్షణం క్రమంగా అది ఉద్భవించి పెరుగుతూ వస్తుంది. ఆ పెరుగుతూ వచ్చినప్పుడు క్రమంగా ఇది వెళ్ళిపోతుంది. ఇవంతా కూడా ఇంకా వివరంగా చెప్పుకోవాలి మనము. కాకపోతే కాలాతీతం. మరొక్క మాట మనం అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ చెప్పుకుందాం దీని గురించి అంతా గూడా. ప్రస్తుతానికి అందరూ కూడా ఈ యొక్క గుహలోపలికి ప్రవేశించుట అనేటటువంటిది మళ్ళీ కూడా మనకి సింహరాశిలో కూడా అదే విషయాన్ని వస్తుంది. ఆ గుహ అనేటటువంటిది మనము అందులోపలికి ప్రవేశించుట అనేది సాధన మనకి ఎంతగా జరిగితే మనకి అంతగా అది అందివ్వబడుతుంది. కనుక అందరం గూడా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మన ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా మనము చేసేటటువంటి ఈ శ్వాస దీన్ని చక్కగా గమనించండి. ఈ గమనిస్తూ ఉన్నప్పుడు వాటి ద్వారా మనకి ఈ ప్రాణశక్తి అనేటటువంటిది ఇప్పుడు అది మనకి చక్కగా అందివ్వబడుతుంది అంటే మనం చేస్తూ ఉన్నటువంటిది ఈ మొత్తం సృష్టిలో ఉన్నటువంటి ఆ ఉమ్, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి ఒకదానితో ఒకటి ఆ లింకప్‌లోకి రావాలి. ఆ వచ్చినప్పుడు మనకి ఆ శక్తి అది అందివ్వబడుతూ ఉంటుంది. అది అందనంత సేపు మనం మనదో మనంగా ఉంటూ ఉంటాం. దాంతో అదిగా ఉంటూ ఉంటుంది. అలా కాకుండా ఉన్నట్టయితే గనక మనకి చక్కటి అనుసంధానం వస్తుంది. కనుక అందరూ గూడా కళ్ళు మూసుకొని మీ పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా ప్రతి భాగాన్ని మీ మనస్సుతోటి స్పృశిస్తూ కింద నుంచి పైకి ప్రయాణం చేయండి.